అలాగే మన మొబైల్ బ్యాంక్ చైర్మన్ సోరా శ్రీనివాస్ గారు మా స్వాగతం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చిన్న వ్యాపారస్తులు బాధను చూశారు, విన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిమ్మల్ని అందరినీ ఆదుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగనన్న తోడు అని నామకరణం చేసి చిరు వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారాల కోసం ఆదుకున్న విషయం మీ అందరికీ తెలుసు. అవన్నీ కూడా కలెక్టర్ గారు కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించున్నారు. చిరు వ్యాపారులందరికీ తక్కువ వడ్డీతో ఇంతకుముందు రుణాలు వచ్చేవి. ఇప్పుడు ఎటువంటి వడ్డీ కూడా లేకుండా వారు ప్రైవేట్గా ఇతరుల మీద ఆధారపడకుండా స్వయం శక్తితో వారి వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం నుంచి చేదోడుగా ఈ జగనన్న తోడు కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది మునుపెన్నడూ ఎరుగని ఒక గొప్ప పరిణామం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రోడ్ సైడు ఫుట్పాత్ల మీద అనార్గనైజ్డ్గా ఎన్నో మంది తెల్లవారుజామున 4-5 గంటల నుంచే వారి వ్యాపారాలు ప్రారంభిస్తారు. రాత్రి 11-12 వరకు కూడా చాలా కష్టపడి పనిచేసి వారు మనందరికీ కూడా ఎంతో సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రతి అవసరానికి కూడా మనం మార్కెట్కి వెళ్తే ఒక 50% పర్చేజెస్ షాపుల ద్వారా చేస్తే మోర్ దాన్ 50% మనం చిరు వ్యాపారుల నుంచే తీసుకుంటూ ఉంటాం. కాయగూరలు కానివ్వండి, పళ్ళు పలహారాలు కానివ్వండి, ఎన్ని రకాల వస్తువులైనా ఈ మార్కెట్ మీద ఎక్కువ మంది ఆధారపడతారు. ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరమైన పని చేస్తున్న వీరందరికీ కూడా ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ వారికి మంచి గుర్తింపు ఇస్తూ అందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వడం, లోన్స్ ఇవ్వడం, వడ్డీ లేని రుణం ప్రభుత్వమే వడ్డీ కడుతూ ఈ అమౌంట్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వైఎస్ఆర్ బీమా పథకం కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ రేషన్ కార్డులో ఉన్న ప్రతి కుటుంబంలోనూ ఒక ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వారికి బీమా పథకంలో చేర్పించడం, ఏదైనా ప్రమాదవశాత్తు జరగని సంఘటన జరిగితే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ 2 కార్యక్రమాలు వేరే ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత పెద్ద ఎత్తున జరగట్లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రానప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళి ఈ బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం, పెద్ద ఎల్ఐసి లాంటి ఇన్సూరెన్స్ కంపెనీలతో టైప్ అయ్యి ప్రజలందరికీ కూడా ఇన్సూరెన్స్ కల్పించడం అనేది ఒక వెల్ఫేర్ స్కీమ్లోనే ముందడుగుగా తెలియచేయాలి. ఈ జగనన్న తోడు, ఆసరా, బీమా ఈ 3 పథకాలు కూడా ప్రతి గ్రామంలోనూ మహిళలందరికీ చేయూత కలిగించేలా, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కలిగేలా. మొన్నే మనం చూసాం పశుక్రాంతి పథకం కూడా దీనికి అనుసంధానం చేసుకొని గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు ఇటువంటివన్నీ కూడా పంపిణీ చేయడం, మేలుజాతి పశువుల్ని అందిస్తూ వారికి డైరీ టైఅప్ కూడా చేసి రానున్న రోజుల్లో ప్రతి కుటుంబానికి కనీసం 1-2 లక్షల రూపాయలు సంవత్సరానికి ఆదాయం కలిగేలా ఈ పథకాలన్నీ కూడా మేళవింపుతో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్స్ అన్ని తీసుకురావడం జరిగింది. వారికి చేరవేయాలని ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పూర్తి పారదర్శకతతో నేరుగా వారి ఇంటికే వెళ్ళి ఈ పథకాలన్నీ కూడా అందించే వ్యవస్థను తీసుకురావడం, 1వ తారీఖు రాగానే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ పంపిణీ చేయడం, 1 జనవరి నుంచి ఈవెన్ రేషన్ పంపిణీ కూడా ఇంటింటికి అందించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి కావాల్సిన 245 వెహికల్స్ ఇప్పటికే మనం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంటింటికి తిరిగి రేషన్ పంపిణీని నేరుగా ఇంటి దగ్గరే వాలంటీర్లు
ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. ప్రజలందరూ కూడా వీటిని గమనించి వారి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించుకొని ఎక్కడైనా ఏవైనా లోటుపాట్లు ఉన్నా, సందేహాలు ఉన్నా నేరుగా గ్రామంలోనే ఉన్న సచివాలయానికి వెళ్ళవలసిందిగాను అక్కడే అర్జీ పెడితే ఆ పథకాలన్నీ కూడా మీకు వర్తించేసే కార్యక్రమం జరుగుతోంది. కేంద్రీకరణ, ప్రజల వద్దకే పరిపాలన అనేది మనం ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా చూస్తున్నాం. ఇంకా రానున్న రోజుల్లో మెరుగైన సేవలు అందరికీ కూడా అందే అవకాశం ఉంది. మంచి భవనాలు కూడా పూర్తవుతూ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 660 ఆర్బీకేలు, 900 సచివాలయాలు, దాదాపు 800 హెల్త్ కేర్ క్లినిక్స్, వైఎస్ఆర్ హెల్త్ కేర్ క్లినిక్స్ ప్రతి గ్రామంలోనూ ఈ 3 బిల్డింగ్స్ చాలా సుందరంగా రూపొందించుకోవడం, అవి ప్రారంభించుకోవడం, వాటి ద్వారా ప్రజలకి మెరుగైన సేవలు అందించడం అనేది మనందరి ముందున్న ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఈ నియామకాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 10,000 మంది ఉద్యోగులు, ప్రతి గ్రామంలోనూ 10 నుంచి 12 మంది ఉద్యోగులు అక్కడే ఉండి, అక్కడే నివాసం ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. ఈ అధికారులందరికీ కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసేది, మీరు అన్ని ప్రభుత్వ పథకాల గురించి పూర్తి అవగాహన పొంది వాటిని ప్రజలకి అందించి పూర్తిగా రెస్పాన్సివ్గా ఉండి ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని కూడా, మీరు అక్కడి నుంచే ఉంటారు, అదే ఊరు వాళ్ళు మీకు జనరల్గా అదే ఊరు వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తూ ఉన్నాం. సో మీ చుట్టుపక్కల ఉన్నవారు, మీతో పాటు ఉన్న కుటుంబాల గురించి మీకు పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అందేలా చూడాల్సిందిగాను, ఏవైనా సాంకేతిక సమస్యలు కానీ అధికారిక సమస్యలు కానీ ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగాను, ఎల్లవేళలా ప్రజలకి తోడుగా ఉంటూ ప్రభుత్వం పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని, నమ్మకాన్ని కల్పించాల్సిందిగా తెలియజేస్తున్నాను. రోజుల్లో ఈ కోవిడ్ కూడా పూర్తి స్థాయిలో మారుమాపగలుగుతామని కూడా నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ బాగా తగ్గినప్పటికీ కూడా ప్రజలందరూ దీని మీద ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా వారానికి 5 లేదా 6 చనిపోతున్నారు మన జిల్లాలో. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 100 మంది ప్రతి వారం దీని బారిన పడి మృత్యువాత పడుతున్నారు. కేసులు తగ్గినప్పటికీ కూడా దాని తీవ్రత అలాగే ఉంది. పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. దాని గురించి భయపడాల్సిన పని లేదు, కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనవరి, ఫిబ్రవరిలో మరింత కేసులు పెరుగుతాయనే ఫోర్కాస్ట్లు వస్తూ ఉన్నాయి. దానికి మనందరం కూడా సంసిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న పిల్లల్ని, పెద్దవారిని జాగ్రత్తగా చూసుకుంటూ, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటూ మాస్కులు ధరించడం, ఈ దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగాను, ఏమాత్రం సందేహం ఉన్నా 104 అనే నెంబర్కి కాల్ చేయడం కానీ, సచివాలయం వ్యవస్థను కానీ, మీ వాలంటీర్ని కానీ, ఏఎన్ఎం కానీ సంప్రదించినట్లయితే వెంటనే పరీక్షలు కూడా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ ఇదే పద్ధతిలో, ఇదే యూనిటీని చూపిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలన్నీ కూడా సక్రమంగా పాటించి ఈ కోవిడ్ లాంటి మహమ్మారి మీద కూడా విజయం సాధించాల్సిందిగా, కొత్త సంవత్సరంలో ఆరోగ్యకరంగా అందరూ అభివృద్ధి వైపు సాగాల్సిందిగా ఆకాంక్షిస్తూ సెలవు. మరి ధన్యవాదాలు. ఈ రోజు మాకు జగనన్న 10,000 ఇచ్చి చాలా సహాయం చేశారు. కానీ మేము రోజువారి కూలితో 200లతో చాలా కష్టపడి బతుకుతున్నాము. ఈ 10,000తో కొంచెం ఆధారపడి మేము బాగా బతకాలని కోరుకొని జగనన్న మాకు సహాయం చేశారు. కానీ కలెక్టర్ గారికి మరీ ధన్యవాదాలు. మా ముందు బీడీలు పనిచేసేదాన్ని సార్, కానీ దాంట్లో జరగడం కష్టం అయ్యి ఇప్పుడు టిఫిన్ అంగడి చేసుకొని బ్రతుకుతున్నాం సార్. దాని 10,000 వల్ల మనం కొంచెం ఆదాయం ఎక్కువ చేసుకొని, మా వాలంటీర్ కూడా చాలా మంచి సార్, చాలా బాగా పనులు చేస్తారు సార్.
పేరు రవీంద్ర సార్. సుధాకర్. వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడిని. ఏదో అప్పు తెచ్చుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాను. ఈరోజు జగనన్న సాయం 10,000 రూపాయలు నాకు అందించారు. సొంతంగా పెట్టుబడి పెట్టుకొని ఇంకా ఆదాయంతో ఉంటారని, నా కుటుంబాన్ని పోషించుకుంటారని అనుకుంటున్నాను. జగనన్న సహాయం ఎంత తోడైంది. ఆ సహాయం కొరకు మేము ఎంత బాధపడుతున్నప్పుడు, మా శ్రమల్లో మా పనిలో మేమెంత ఏ తోడు లేదని బాధతో ఎంతో చింతిస్తున్నప్పుడు జగనన్న తోడు సహాయంగా ఉండింది మాకు. మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఒక చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను, చిల్లరంగడి. దాని పరంగా ఇంకా అభివృద్ధి చెందాలని, జెరాక్స్ షాపాలు పెట్టుకోవాలని నేను ఈ 10,000ని దానికి సహాయంగా చేసుకుంటాను. ఇక జగనన్నకి